స్టార్ట్ ద గేమ్. ఈ ఎండకు ఈడికొచ్చినా ప్రశాంతంగా ఉంది, చల్లగా ఇంటికాడికైతే చెట్టు నీడ చల్లగా భలే అనిపిస్తుంది. గాలి కూడా చల్లగా వస్తుంది. ఇక మనం ఏం లేదు, ఈసారి ముసల్దానాన్ని కూడా కట్టపట్టుకొని కొడతాం. ఓకే రైట్. ఒకటి త్రిబుల్ కు పెడదాం అనుకుంటాను, ఒకటి సింగిల్ కు పెడతా. మేకలా అయితే మళ్ళీ వానకు మళ్ళీ గడ్డి మొత్తం అని చెప్పి ఇచ్చి మొత్తుంది కదా. హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. ఇక రవుల షికారికి వస్తే కాన్సన్ట్రేషన్ మొత్తం బెండ్ మీదనే ఉండాలి. ఇక గాలం పక్కకేసి ముచ్చట పెట్టుకుంటున్నాం అనుకో, ఇక ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో మిట్కరించిపోతుంది. ఇక నా పరిస్థితి కూడా గట్టి అయింది. గాలం పక్కకేసినా కూడా ముచ్చట పెట్టుకుంటున్నా. ఇచ్చిన ఎట్ట మిట్కరిస్తాను చూడు. నేను గాలం చూస్తాను ఓర్రి తల్లి, ఎప్పుడు టప్ప 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 కొడుతూనే ఉన్నది. అప్పుడు వచ్చి తను చేద పట్టుకున్నా. ఎంత గుంజుదామని ట్రై చేసినా చక్కగా ఆ చెత్తలు గట్టిగా గుంజుకపోయింది, మిస్ అయిపోయింది. బాగా మిట్కరిచ్చినప్పుడు అప్పుడే దెబ్బ కొట్టితే పర్ఫెక్ట్ తలుగునేమో. తర్వాత చిన్నగా మిట్కరిచ్చింది, కొసగు తగిలినట్టున్నది, చాలా మిస్ అయిపోయింది. తాగి నేను బుర్క అనుకుంటాను రవ్వు ఏదో బురుకున్నట్టున్నది. ఇటు మిటికెత్తుందని నేను చిన్నగా లేపుదామని చిటకు కొట్టే చిన్నగా లేపుతాను. తాగి అంటాను. బుర్కాను కూడా వదిలిపెట్టేది లేదు రమేష్. తల్లి మంచిగా ఎండబెట్టుకుంటే తల్లి ఒట్టి చేపలు అయితే. ఇప్పుడు ఎండాకాలం తర్వాత వానాకాలం మంచిగా పనిచేస్తాయి. ఏం కూర లేనప్పుడు అయ్యే వదిలిపెడతా అంటే కూడా అవి కూడా ఫీల్ అవుతాయి. మేము ఇంత తక్కువ ఇంత రోత వస్తుందా మనం చూస్తే. ఆడుకుంటా హూ హూ అని కొడతాను సార్ ఒకటి. దీంట్లో
చూడు ఇదొకటి ఈ పిండి నా కోసం కూర్చుంది ఒకటి. అరే ఇది ఎక్కడనో అంటున్నారా అని చూస్తారుకే, ఇగో ముద్దు గిడ కూర్చొని చూస్తుంది. మధ్యలో నీళ్ళు లేకపోతే ఎప్పుడో వచ్చి వెనక నుంచి చేసుకొని పోవు. మధ్యలో నీళ్ళు ఉండరకే. ఒకసారి నా పని గిట్నే అయింది. పిండి జేబులో పెట్టుకొని ఉన్నా, మిగతా అంతా పెడితే మిగతా అంతా పోయింది, జేబులే ఉన్నది. రమేష్ జల్లా కూడా పిండి తింటా సార్. ఇది చూడా ఈ సైజు జల్లలు కూడా వచ్చి తింటానేంటి. ఈ సైజు జల్లలు పిండి తింటాను చక్కగా చూడు. హైలైట్ జల్ల. మిచ్చుకొని అవతల వచ్చింది ఇక గ్యాంగ్. వాళ్ళు ఇల్లే, మనలో ఇల్లు కాదు. సాంబార్ బట్టలు మొత్తం మిమ్మల్ని కాకుండా సరిపోతుంది. ఇప్పుడు అవి వాటి వీడి పడదు. కొత్త చూడు ఈత కొట్టుకుంటా. అదే ఓ గ్యాంగు దింపుతాను అవి పిల్లలు కూడా. మంచి ఇక్కడ ఒక రోజు మొత్తం ఒకటే ప్లేస్లో కూర్చొని పట్టే రోజులు పోయినాయి. ఆయన ప్లేస్ చేంజ్ చేసినప్పుడల్లా ఒక్కొక్క సాప్ పడుతుంది. అందుకనే మళ్ళీ ప్లేస్ చేంజ్ చేసి వేరే ప్లేస్కి పోతాను. ప్లేస్ మార్చి ఇడికి వచ్చిన చూద్దాం సాయంత్రం పూట. అక్కడ ఏనది కానీ ఓడేస్తా అంటారు, ఓడేస్తే డిస్టర్బెన్స్ అవుతా ఉంటుందని. ఓకే తాయి పై ఎగురుకున్నాం. మరి సింగిల్ కాబట్టి ఆగి, త్రిబుల్ అయితే చదువుకున్నాం. రేంజ్ నాటకు ఓకే.
ఏడేసినావు? ఒకటే మాత్రం సార్. నేను ఇక్కడ ఒకటి వేసిన. ఒకటి పడుతుంది నేను చెప్పేది. ఆడ వల్ల వేసారు సార్ మళ్ళీ. నువ్వు పోలేయి, నువ్వు ఏది ఒక్కటే పడుతుంది. ఆ ఒక్కటి పట్టుకొని ఇతర పడాల్సిందే, ఉండనే ఉంది కాదు. నాకు అందుకే అనిపించింది. అందుకే రమేష్ నువ్వు ఆడిపో ఒకటి పడుతుంది. నాకు ఈడ కూడా మొన్న ఒకటి పడుతుంది. అందుకనే ఒకటి పడంగానే చట్న బిస్తారు చదువుతూనే ఉండాలి. టైం కూడా తీసుకోద్ది కదా. నీ మొన్న నాకు మొన్ననే అర్థం అయిపోయింది. ఆ ప్లేస్కి ఒకటికి వచ్చి నిలబడుతుంది. ఒకటి బయటగానే ఏమైనా ప్లేస్ చేసి పోతూనే ఉండాలి. సరిగా నేను అనుకుంటూనే ఉన్నా. ఆ తాగు పోగానే కొద్దిసేపటికే కొడుతుంది అది. ఏమంటే అయితే కూర్చున్నట్టే అది. ఒకసారి అక్కడ పోతే డబ్బాలు గట్ట సైజు ఇటుంటుంది. బూట్లు వేసుకొచ్చున్నారు రమేష్. అయ్యే సార్ ఈ గడ్డ అంతా అట్లా ఉండదని చెప్పి తీసుకొచ్చా. అట్లా మొత్తం కాలిపోయింది. ఎందుకు మనం అన్ని కత్తు డాలు అన్ని పట్టుకొని వస్తారు, యుద్ధమే లేకుండా పోయిందంట. నేను బూట్లు అప్పుడు వానకాలం వేసుకొచ్చేది కానీ ఇప్పుడు వేసుకురావట్లేదు. ఏ గడ్డి ఎట్టుంది మరి నిజానికి. ఓకే, లైట్ డిమ్ అవుతుంది. ఉన్నాయి ఫోటో తీసుకుందాం. ఓకే రైట్. ఓకే, రెండు పడ్డాయి. ఈ బూడిద కింద పోసుడుకంటే చాలు. దీంట్లో చూపిస్తాను. రెండు ప్లేసులు చేంజ్ చేస్తే రెండు పడ్డాయి, ఒకటి పెద్దది మిస్ అయిపోయింది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్.